వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ధోని 2026 ఐపీఎల్కి ముందు బిగ్ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ షాక్ ఏంటి, దానికి సంబంధించి సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఏంటనే కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇది ఒక రకంగా ధోని అభిమానులు కొంత షాకింగ్ న్యూస్. ధోనికే షాక్ అంటే అభిమానులు కూడా షాక్ అనే కదా. మరి ఇండియా ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో కూడా ప్రారంభం కాబోతుంది. అయితే క్రికెట్ లవర్స్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ కోసం జోష్ను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 కోసం కూడా సిద్ధమవుతున్నాడు. అయితే చెన్నైలోని సిఎస్కే శిబిరానికి కూడా హాజరవుతున్నాడు. సీజన్ ప్రారంభానికి ముందే ఎంఎస్ ధోని పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాంచీ ట్రాఫిక్ పోలీసులు ధోనికి అతివేగంగా కారు నడిపినందుకు జరిమానా విధించారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 183 కింద ధోనికి ₹1000 వరకు జరిమానా విధిస్తూ ఈ చలాన్ జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం రాంచీలో నివాస స్థలాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో కూడా జార్ఖండ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డు ధోనికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు ధోని ఇబ్బందులు మరోసారి పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాంచీలో ధోని తన సొంత బైకు, కారు ఓవర్ స్పీడ్తో కూడా నడుపుతున్నట్టుగా కనిపించారని, ధోని వాహన ప్రియుడు అనేక బైకులను కలిగి ఉన్నాడు. అలాగే ఐపీఎల్ 2026 మార్చి 28వ తేదీన కూడా ప్రారంభం కాబోతుంది. అన్ని జట్లు కూడా తమ సన్నాహాలు కూడా సిద్ధమవుతున్నారు. మరి ధోని కూడా సిఎస్కే శిబిరంలో చేరాడు. ధోని ఐపీఎల్ 2026 కోసం సన్నాహాలు బిజీగా ఉన్నాడు. అయితే నెట్స్లో తీవ్రంగా బ్యాటింగ్ చేస్తూ చెమటలు పట్టిస్తున్నాడు ధోని. మరి సిఎస్కే 4 కోట్లకు ఇక్కడ నిలుపుకుంది ధోనిని. అతను తన కెప్టెన్సీ సిఎస్కేకి 5వ ట్రోఫీని కూడా అంటే విజయాలను అందించాడు. ఈసారి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సిఎస్కే తన 6వ టైటిల్ సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఈసారి సిఎస్కేలో సంజు శాంసన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. రవీంద్ర జడేజా స్థానంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజుకు బదిలీ చేశారు. ఎంఎస్ ధోని అభిమానులు కూడా ఈ ఐపీఎల్ 2026 కోసం కూడా ధోని ఆట ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ధోని సిక్సర్ల కోసం, ఆ హెలికాప్టర్ షాట్ కోసం కూడా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు మరి చలాన్లు, ఇంటి సమస్య ఇవన్నీ కూడా కొంత ధోనికి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే పెద్ద షాక్ అని కాదు, కానీ ఆయనకున్న దానికి సంబంధించి కూడా రూల్స్ బ్రేక్ చేయడం అనేది కొంత షాకు. మరి ఏది చిన్నదైనా కూడా రూల్స్ బ్రేక్ చేయడం ఆయన పైన అభిమానులు కూడా కొంత నిరాశపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీలు బ్రాండ్ ప్రమోషన్ ఏ విధంగా ఉంటుందో దానికి తగ్గట్టుగానే బిజినెస్ జరుగుతుంది. కాబట్టి సెలబ్రిటీలు చేసే పనిని కూడా ఎక్కువగా అభిమానులు చేస్తూ ఉంటారు. మరి ఇటువంటివి కూడా ధోని రూల్స్ బ్రేక్ చేయడం, స్పీడ్ పోవడం ఇవన్నీ కూడా మంచిది కాదని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.